ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతున్న శ్రీవల్లి చెంప పగిలగొట్టి బండారం బయట పెట్టిన భద్రావతి విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా శ్రీవల్లికి ప్రేమ గురించి అయితే నిజం తెలిసిపోతుంది. అమూల్యను తన మెడలో తనే తాళి వేసుకోమని చెప్పింది ప్రేమ అన్న విషయం తెలుసుకున్న వల్లి అయితే వెంటనే ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఆ విషయం వినడంతో భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటే అమ్మడు ఏమంటున్నావు అని చెప్పనగానే, అవునే అమ్మ, ఇన్ని రోజులును వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది మనం. అసలు అమూల్యం మెడలో తాళి వేసుకోమని చెప్పింది ఎవరా అని తెలియనంత వరకు ఎవరు వెనకుండి నడిపిస్తున్నారో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాము. ఈరోజు ప్రేమ పుట్టినరోజు సందర్భంగా నర్మదా ప్రేమ సంతోషంగా మాట్లాడుకుంటూ ధీరజ్ ప్రపోజ్ చేశాడని తెగ సంబరపడిపోతుంది. ఈరోజు అందరి ముందు బట్టబయలు చేసి పుట్టింటికి తరిమి కొట్టేస్తాను అంటూ చెప్పేసేసరికి, కొట్టే అమ్మడు, ఎవ్వరూ ఉండకూడదు ఆ ఇంట్లో, ఇంటి కోడలుగా నువ్వు మాత్రమే ఉండాలి. అదే అమ్మ నేను కోరుకుంటున్నాను. ఇంటి కోడలుగా ఇంటి పగ్గాలు నేను పట్టుకుంటాను. అక్కడ రైస్ మిల్లు మొత్తం మీరు సొంతం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనగానే అస్సలు వదిలిపెట్టద్దు. ఎన్నో మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ అన్నింటినీ ఎదుర్కొని ఇప్పుడు మనం ఇంట్లో ఎలా చూస్తున్నాము. ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మాత్రం మనల్ని అనగ తొక్కేస్తారే అని చెప్పాను. కానీ అవునమ్మా అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుని, మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఈరోజే బయట పెట్టేస్తాను, ఆ ప్రేమ బండారం ఇప్పుడే ఈరోజే బయట పెడతాను అంటూ చెప్పడంతో సరే అని వల్లికైతే ఇంకా భాగ్యం ఇద్దరు మాట్లాడుకుని వల్లి అయితే విషయం చెప్పేయాలనుకుంటుంది. చెప్పడానికి ముందు అసలు ప్రేమ దగ్గరికి వెళ్ళి ఒక జలకిద్దామని చెల్లాయ్ అనుకుంటూ వెళ్ళేసరికి, ఏంటి పల్లక్కాయ్ అంటూ ప్రేమ అంటుంది. నీ గురించి నాకు తెలిసిపోయింది కదా చెల్లాయ్ అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావక్క? నా గురించి తెలిసిపోవడం ఏంటి? నేనేం చేశానని తెలిసిపోయింది అంటూ మాట్లాడేసరికి, ఏం చేసావా? అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది నువ్వే కదా చెల్లాయ్, నాకు తెలిసిపోయింది కదా అంటూ ఇంకా వల్లి మాట్లాడిన మాటకైతే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ప్రేమ. ఏం మాట్లాడుతున్నావక్క? అమూల్య మెడలో తాళి వేసుకోమని నేను చెప్పడం ఏంటి? అమూల్య మెడలో తాళి కట్టింది ఆ విశ్వగాడు. మా అన్నయ్య విశ్వగాడే తాళి కట్టాడు, నేను వేసుకోమని చెప్పానంటావేంటి అంటూ ఇంకా ప్రేమ రివర్స్లో అడిగేసరికి, చూడు చెల్లాయ్, నువ్వే కావాలని ఇదంతా చేసావన్న విషయం నాకు తెలుసు చెల్లాయ్. నువ్వు ఏం చేసావనేది నాకు క్లియర్గా తెలుసు. ఎందుకు నా దగ్గర అబద్ధాలు చెప్తావు? ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తావు? నువ్వు అనుకున్నా అది మాత్రం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసిపోయింది. నీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నేను ఇప్పుడే ఈరోజే విషయాన్ని మొత్తం బయట పెట్టేస్తున్నాను. బయట పెట్టి నీ బండారం బట్టబయలు చేసేస్తాను. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండవు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. ధీరజ్ నీకు ఐ లవ్ యూ చెప్పాడని తెగ సంబరపడిపోతున్నావు. ఎందుకు చెప్పాడో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఆ ప్రేమ నీకు ఎక్కువ రోజులు నిలబడదు. ఎక్కువ రోజులు కాదు, కొన్ని క్షణాలు మాత్రమే ఆ ప్రేమ నీ మనసులో ఉంటుంది. ఆ తర్వాత నీకు ఇంట్లో స్థానం ఉండదు కదా అంటూ చెప్పేసేసరికి, ఏమంటున్నావు బల్లక్కాయ అనగానే, మొత్తం విషయం చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. మావయ్య గారు, అత్తయ్య గారు, ఏవండి, నర్మదా, సాగర్, అందరూ రండి, అందరూ వస్తే మీకు ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ అక్క, వద్దక్క అంటూ చెప్పేసేసరికి, నువ్వు వద్దని ఆపినంత మాత్రాన నేను ఆగిపోతాననుకుంటున్నావా ప్రేమ? అస్సలు ఆగను. ఏంటి ప్రేమ, ఏంటి?
ఏ ఏ విషయం గురించి వల్లి అక్క మాట్లాడుతుంది అనగానే అది అనగానే నీకు తెలుసు నర్మదా, నీకు తెలిసినా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, ఈ విషయం బయట పడకుండా ఉందాము, బయట పడిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాము అంటూ బాగానే సపోర్ట్ చేస్తున్నావు కదా ప్రేమకు, అలాగే సపోర్ట్ చెయ్యి. ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు కూడా తప్పు చేసిన దాని లిస్టులో పడిపోయావు. మామయ్య గారు సాగర్ చేసిన దానికి, నిన్ను సపోర్ట్ చేసిన దానికి ఇప్పటికే ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కానీ తన కూతురు విషయంలో ప్రేమ చేసిన తప్పుని ఎప్పటికీ మామయ్య గారు క్షమించలేరు. ఎందుకంటే అమూల్యను మామయ్య గారు ఎంతలా ప్రేమించారో, ఎంతలా గారాబంగా చూసుకున్నారో తెలుసు. అలాంటి అమూల్య విశ్వతో పెళ్లి చేసుకోవడానికి కారణం, అసలు విశ్వతో ఉండడానికి కారణం నువ్వేనన్న విషయం తెలిస్తే మామయ్య గారు తట్టుకోగలరా అంటూ చెప్పేసేసరికి ఏమంటున్నావు వల్లి? అమూల్య మెడలో అమూల్యకు పెళ్లి జరగడానికి కారణం ప్రేమ అని అంటున్నావేంటి? ఏమైంది వల్లి అంటూ రామరాజు అడుగుతాడు. అది మామయ్య గారండి, అమూల్య మెడలో తాలి విశ్వ కట్టిందనుకుంటున్నారా? అమూల్య మెడలో తాలి విశ్వ కట్టింది కాదండి, అమూల్య తన మెడలో తనే తాలి వేసుకుంది. అలా తాలి వేసుకోమని చెప్పింది ఈ ప్రేమ. తాలి వేసుకుని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళమని చెప్పిందే ఈ ప్రేమ. ఈ ప్రేమ చెప్తేనే అమూల్య తన మెడలో తనే తాలి వేసుకుని అత్తవారింట్లో అడుగు పెట్టింది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏం మాట్లాడుతున్నావు? అమూల్య మెడలో తాలి తనంతట తాను వేసుకోవడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అంటూ చెప్పేసరికి నేను ఏం మాట్లాడుతున్నానో ఎందుకు అర్థం కాదు, అమూల్య మెడలో తనే తాలి వేసుకుని అత్తవారింట్లో అడుగు పెట్టింది. అదే విషయం మీకు చెప్పడానికి ప్రయత్నించింది. ఈ ప్రేమే కావాలని తన పుట్టింట్లో, ఈ ఇంట్లో నేనున్నాను కాబట్టి తన పుట్టింట్లో ఈ ఇంటి అమ్మాయి అంటే అమూల్య ఆ ఇంట్లో ఉండాలని, అమూల్యను ప్రతి క్షణం వాళ్ళు బాధ పెడుతుంటే ఇక్కడ ఉన్న ప్రేమ హ్యాపీగా ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అమూల్యను తన మెడలో తనే తాలి వేసుకుని ఆ ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పింది అనగానే, అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు వల్లి అక్క, ఎందుకు ప్రేమ మీద నింద వేస్తున్నావు అనగానే, ఒక్క నిమిషం వదిన, ప్రేమ నువ్వే అమూల్యను నీ మెడలో నువ్వే తాలి వేసుకోమని చెప్పింది నువ్వేనా? విశ్వ అమూల్య మెడలో తాలి కట్టలేదా? ఆ విషయం నీకు తెలిసే అమూల్యను తన మెడలో తనని తాలి కట్టుకోమని చెప్పావా? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అంటూ చెప్పేసేసరికి అది ధీరజ్ అనగానే, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పమన్నాను. అమూల్య మెడలో తాలి వేసుకోమని చెప్పింది ఎవరు అని చెప్పనేసరికి నేనే అని చెప్పాను. కానీ చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణమే నా జీవితంలోంచి, నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ మెడపట్టి బయటకు గెంటేస్తాడు. గేటు తీసి బయటకు గెంటేసేసరికి ఇంకా అప్పుడే ఆ ఇంట్లోంచి వస్తున్న వేదవతి ఇటు విశ్వ పట్టుకుంటారు. నా చెల్లెలు ఏం తప్పు చేసిందనరా మెడపట్టి బయటకు గెంటేస్తున్నావు అనగానే, నా చెల్లెల్ని తాలి వేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళమని చెప్పిందే నీ చెల్లెలు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ధీరజ్, ఆవేశపడుతున్నావు ధీరజ్, అసలు జరిగింది ఏంటో నువ్వు తెలుసుకో ధీరజ్, అప్పుడు ప్రేమదెంత తప్పో ఎవరిదెంత తప్పో అర్థమవుతుంది ధీరజ్ అంటూ ఇంకా నర్మద చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఇంకా ఆ నర్మద మాట కూడా కొట్టేసి ధీరజ్ అయితే బయటకు గెంటేస్తాడు. గెంటేసేసరికి ఇంకా వల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఈ నర్మద ఈ ప్రేమ తప్పు ఈ ప్రేమ ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. కావాలని ప్రేమ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి మామయ్య గారు పరువు తీయాలని ఆ ఇంటి కోడలుగా విశ్వ పెళ్లి చేసుకోకపోయేసరికి విశ్వ తాలి కట్టకపోయినా తనంతటి తానే తాలి వేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టమని చెప్పింది. ఎందుకంటే ఈ ఇంట్లో ప్రేమ బాధను అనుభవిస్తుంది కాబట్టి ఆ ఇంట్లో కూడా పుట్టింటి వాళ్ళకి దూరమయ్యి అమూల్య కూడా బాధపడాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే
ప్రేమ ఇలా చేసింది. మామయ్య గారు, ప్రేమ మాటలు మీరు నమ్మకండి. ప్రేమ తన్ను తాను తప్పించుకోవడం కోసం ఎన్నైనా అబద్ధాలు చెప్తుంది, ఎంతైనా మోసాలు చేస్తుంది. అది ఎప్పటికీ మీరు నమ్మొద్దు. ఆయన ప్రేమ చాలా దారుణంగా ఆలోచించింది. తను పుట్టింటికి దూరం అయిపోయింది కదా అని ఈ ఇంటి ఆడపిల్ల కూడా పుట్టింటికి దూరం అయిపోవాలని కోరుకుంది. ప్రేమ చాలా స్వార్థంగా ఉంది, స్వార్థంగా ఆలోచించింది అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావో ఏమైనా అర్థమవుతుందా వల్లి అక్క? ప్రేమ అంత స్వార్థంగా ఏం ఆలోచించింది అనగానే, నీకు తెలియదు నర్మదా, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు. ధీరజ్, అమూల్యకు ఈ పరిస్థితి రావడానికే ప్రేమ. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో ఉంది కాబట్టి తను కూడా ఆ ఇంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో విశ్వను ప్రేమించమని చెప్పి ఇదంతా చేసింది అంటూ మాట్లాడేసరికి, ఏంటి ప్రేమ సైలెంట్గా ఉంటావేంటి, ఏం మాట్లాడవేంటి అనగాని, ఏం మాట్లాడమంటావక్క? నేను ఎంత చెప్తున్నా ధీరజ్ వినడం లేదు, ఎవరూ నా మాట వినిపించుకోవట్లేదు. ఎంతసేపు వల్లి చెప్పే మాటలే వింటున్నారు తప్ప నా మాట అర్థం కావట్లేదు ఎవరికి. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటే అర్థం కావట్లేదు. చిచి, ఇలాంటి బ్రతకడమే అనవసరం. నువ్వు చాలా తప్పుడు మనిషివి. అయినా నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మామయ్య గారికి ఎన్నో అవమానాలు జరిగాయి. నువ్వు ఇంటి కోడలుగా కావాలనే మామయ్య గారికి అవమానాలు జరగాలని ప్రతి క్షణం కోరుకుని గొడవలు పెడుతున్నావు. ప్రతి క్షణం ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నావు అంటూ మాట్లాడేసరికి, ఇంకా ఆపుతావా వల్లి అంటూ గట్టిగా అరుస్తుంది వేదవతి. ఎందుకు ఆపాలండి? ఈ ప్రేమ పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఇంట్లో అడుగుపెట్టింది అంటూ చెప్పడంతో చెంప పగలగొడుతుంది భద్రావతి. ఏంటి, నా మేనకోడలు ప్లాన్ ప్రకారం మా ఇంట్లో అడుగుపెట్టిందా? అసలు ఇదంతా ప్లాన్ చేసింది నువ్వు కాదా అమూల్యం మా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టడానికి కారణం? చూడు రామరాజు, నీ మీద నాకు కోపం ఉన్నమాట నిజమే, కానీ నా మేనకోడలు మాత్రం ఎప్పుడూ మీ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నా మేనకోడలు ఆ ఇంట్లో చాలా సంతోషంగానే ఉంది. అలాగ సంతోషంగా ఉన్న నా మేనకోడల్ని ఈ వల్లి ఇన్ని తప్పుడు మాటలు అంటుంది. అసలు విశ్వకు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపింది ఎవరో చెప్పనా? ఈ వల్లికి నేను 10 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడపమని చెప్తే ఆ డబ్బుకు ఆశపడి తన ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేస్తున్నాను అనే బాధ కూడా లేకుండా విశ్వకు ఇటు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపింది. అమూల్యే విశ్వమును ప్రేమించేటట్టుగా అమూల్య మనసును పూర్తిగా మార్చింది ఈ వల్లి చెప్పడం వల్లే అమూల్య మనసు మారింది. ఆ తర్వాత అమూల్య మనసు పూర్తిగా మార్చుకుని నువ్వు చేసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడిన తర్వాత ఈ వల్లియే కావాలని అర్ధరాత్రి కరెంటు తీసి మరీ అమూల్యను తీసుకొచ్చి మా ఇంటి విశ్వకు అప్పగించింది. అది కేవలం తన తండ్రిని విడిపించుకోవడం కోసం. ఈ తల్లి కూతుర్లు అలాగే ఈ తండ్రి ముగ్గురు కూడా స్వార్థపరులు. డబ్బు కోసం ఎంత పనినైనా, ఎంత నీచమైన పనినైనా చేస్తారు. నీకు మరొక విషయం చెప్పనా? నువ్వు నాకు గొడవలు ఉండొచ్చు, కానీ మూడో వ్యక్తి మన ఇద్దరి మధ్యలోకి వస్తే నేను అస్సలు ఊరుకోను. ఈ వల్లి వాళ్ళు కోటీశ్వర్లని చెప్పి నిన్ను నమ్మించి ఆ ఇంటి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది. అసలు వాళ్ళు కోటీశ్వర్లే కాదు, వాళ్లకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వాళ్ళు కేవలం సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళే తప్ప వీళ్లకు ఎలాంటి ఆస్తి లేదు. వీళ్ళ పుట్టు పూర్వత్రాలన్నీ నాకు తెలుసు. అబద్ధం చెప్పి మోసం చేసి చందు జీవితంలోకి వచ్చింది ఈ వల్లి. ప్రతి క్షణం తప్పులు చేసేది ఈ వల్లి. కానీ వీళ్ళు తన నిజస్వరూపం బయట పెట్టకూడదని, నువ్వు బాధపడకూడదని ఏ విషయం కూడా బయట పెట్టలేదు. అమూల్యను నా ఇంటి కోడలుగా వచ్చేటట్టు చేసింది ఆ రోజు అని చెప్పనేసరికి, అవునన్నా, పెద్దమ్మ చెప్పేదంతా నిజమే. నిజానికి నేను నా మెడలో తాళి వేసుకోవడానికి కారణం ప్రేమ వదిన చెప్పిందనే వేసుకున్నాను. కానీ అదే మాట ప్రేమ వదిన చెప్పకపోయి ఉంటే, ఆ సమయంలో వదిన ఫోన్ చేయకపోయి ఉంటే నేను నా ప్రాణాలు తీసుకునేదాన్ని. ఎప్పుడైతే
విశ్వ నా జీవితాన్ని నాశనం చేశాను అని అందరి ముందు చెప్తాను అని చెప్పి మీ నాన్న పరువు తీస్తాను అంటూ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే నాకు అర్థమైంది ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒకటి చేస్తాడు అన్న భయం వేసింది. అందుకే నేను నా ప్రాణాలు తీసుకుంటే మా నాన్న పరువు పోదు అని ఆలోచిస్తున్న సమయంలోనే ప్రేమ వదిన ఫోన్ చేసి నువ్వు నీ అంతట నువ్వే తాళి వేసుకో, రామరాజు గారి కూతురు రాత్రంతా వేరే వాడితో గడిపింది అంటే మామయ్య గారు పరువు పోతుంది, అలా ఎప్పటికీ జరగకూడదు, అలా జరగకూడదంటే జరిగిన విషయాలు తర్వాత చూసుకుందాం, ముందైతే ఈ విషయం గురించి బయట పెడదాము అని చెప్పి ముందైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడదాము, నువ్వు మెడలో తాళి వేసుకుని అందరి ముందు విశ్వ నా మెడలో తాళి కట్టాడని ఆ ఇంట్లో అడుగుపెట్టు, ఇప్పుడిప్పుడే మామయ్య గారి ఆరోగ్యం కోలుకుంటుంది, అలా మామయ్య గారి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత విషయాన్ని బయట పెడదాము అని చెప్పి ఇంకా ప్రేమ వదిన చెప్పడం వల్ల కేవలం మీ పరువుని కాపాడడం కోసమే మేము ఇలా చేశామే తప్ప మాకు వేరే ఉద్దేశమే లేదు నాన్న, నిన్ను మోసం చేయాలి అన్న ఉద్దేశం అసలా లేదు, నేను ఇంటి కూతుర్నే, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో, నీ ప్రేమ వల్ల నా ప్రేమను వదులుకున్నాను, కానీ ప్రేమ వదిన ఏ తప్పు చేయలేదు, తప్పులు చేసిందంతా ఈ వల్లి వదినే అంటూ చెప్పేసరికి అవును మామయ్య గారు, అప్పుడు ప్రేమ నగలు కనిపించలేదని తిరుపతి బాబాయ్ తీసుకొచ్చి ఇచ్చాడే ఆ నగలు కూడా దాచిపెట్టింది వల్లి అక్క, చెప్పు బాబాయ్ అనగానే అవును బాబా, ఆ రోజు ఆ నగలు దాచిపెట్టింది తనేనంట, ఆ నగలు తను తీసుకొస్తే నువ్వు కోపంతో చూస్తావని, ఆ నగలు నేను తీసుకువెళ్తే నన్ను కేవలం కొట్టి వదిలేస్తావు అన్న ఉద్దేశంతోనే బాబాయ్ నాకు ఈ సహాయం చేయవా అంటే అప్పుడు ఆ నగలు నేనే తీసి దాచిపెట్టానని నీకు చెప్పాను బావా అంటూ చెప్పేసేసరికి నా వెనక ఇన్ని గోతులు తీస్తారా, మీ తల్లి కూతుర్లు ఇద్దరు కడే ఇంత పని చేస్తారా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు రామరాజు. పోలీసులకి ఫోన్ చేసేసరికి ప్లీజ్ మామయ్య గారు ప్లీజ్ దయచేసి వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా కానీ పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చేస్తారు. రావడంతో ఈ అమ్మాయి మమ్మల్ని మోసం చేసి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది, అడుగు పెట్టడమే కాదు నా చిన్న కోడలు నగలు కూడా దొంగతనం చేసింది, దొంగతనం చేసిన నేరం కింద తినని అరెస్టు చెయ్యండి అంటూ చెప్పేసేసరికి అది కాదు మామయ్య గారు అనగానే నువ్వేం చెప్పొద్దు అవ్వాలి, నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు, నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు, నా కూతురుని బుగ్గిపాలు చేశావు, ఆ రోజు రాత్రి నువ్వు బయటకు తీసుకువెళ్లకుండా ఉండుంటే నా కూతురు తన జీవితాన్ని నేను చూపించిన బాటలో అడుగులు వేసుకునేది, ఆ రోజు మీ నాన్నను విడిపించుకోవడం కోసం నువ్వు నీకు ఇబ్బంది లేకుండా చేసుకోవడం కోసం వాళ్ళకిచ్చిన మాట నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఒకవేళ అలా జరగకపోతే నీ బండారం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు, ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ చెప్పేసేసరికి అది కాదు మామయ్య గారండి ప్లీజ్ మామయ్య గారండి అంటూ ఎంత బ్రతిమాలుతున్నా చిచ్చి ఎంత మోసం చేస్తావా, నా కోడళ్ళిద్దరినీ తప్పు పడతావా, ప్రేమ ఆ రోజు నిజంగా అలా తాళి తీసుకోకమని చెప్పకపోతే నిజంగా ఆ రోజు నా పరువు పోయేది, నా రామరాజు కూతురు ఒక రాత్రంతా పరాయి మగాడితో ఉంది అన్న చెడ్డ పేరు నా కూతురికి వచ్చేది, నా కూతురు జీవితాంతకాలం బాధపడుతూనే ఉండే పరిస్థితి వచ్చేది అంటూ మాట్లాడేసరికి అందుకనే ఆ రోజు అలా చేశాను మామయ్య గారు, నేను చేసింది తప్పో కరెక్టో నాకైతే తెలీదు, కానీ నా మనసుకు అనిపించింది మాత్రం చేశాను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేనైతే తప్పు చేయలేదు అంటూ మాట్లాడేసరికి సరేనమ్మా అంటూ ఇంకా రామరాజు అయితే సైలెంట్గా ఊరుకుంటాడు. ఇంకా వల్లినైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి ఆ విషయం తెలుసుకున్న భాగ్యం ఆనందరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే రైస్ మిల్లోనే ఉన్నారు కదా, రైస్ మిల్లో వీడిదే రైస్ మిల్ అన్నట్టు తెగ సంతోషంగా రైస్ మిల్లోకి వచ్చిన వీడికి విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటిది, నా కూతురి పరిస్థితి ఎలా ఉంది, నా కూతురి ఎంతో చక్కగా గొప్పదానిలా ఆ ఇంటి మహారాణిలా ఉంటుంది అనుకుంటే ఇలాంటి పరిస్థితి నా కూతురికి దక్కిందేంటి అని తెగ
బాధపడిపోతూ ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు. భాగ్యం భాగ్యం అంటూ బయలుదేరేసరికి ఏంటయ్యా ఎందుకంత కంగారు పడుతూ వస్తున్నావు అనగానే కొంప మునిగిందే అనేసరికి ఏమైందయ్యా ఏం జరిగిందా మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నాము, మనం చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతున్నాము అంటూ చెప్పేసేసరికి పోలీసులు అక్కడికి కూడా వెళ్తారు. ఎందుకంటే రామరాజు ముగ్గురిని అరెస్ట్ చేయమన్నారు కదా, సో అందుకని పోలీసులు కూడా అక్కడికి వెళ్ళేసరికి భాగ్యం పోలీసులు వస్తున్నారే అని చెప్పాను. కానీ మీరిద్దరూ వచ్చి జీప్ ఎక్కితే బాగుంటుంది, లేదంటే కొట్టుకుంటూ జీప్లో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ మీ కూతురు ఎదురు చూస్తూ ఉంది. తప్పుల మీద తప్పులు చేసి ఒక కుటుంబాన్ని మోసం చేసి ఇంటి కోడలుగా బాగానే పంపించేసావే కూతురు బాగానే ఉంది కదా, వెళ్తే అక్కడ నీకు పప్పన్నం పెడతాము రా అంటూ ఇంకా తీసుకువెళ్ళేసరికి నేను అని చెప్పాను. కానీ ఇంకా చాలు, నువ్వు వద్దు నేను వద్దు, ముందు అక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అంటూ ఇంకా తీసుకువెళ్ళేసరికి ఇంకా వీళ్ళని కూడా అరెస్ట్ చేసి మొత్తం అందరినీ కూడా అక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంక ఇక్కడ అమూల్యని కాస్త అమ్మ అమూల్య అని చెప్పాను. కానీ నాన్న అంటూ పరుగున వచ్చి అమూల్య హత్తుకుంటుంది. నేను ఏ తప్పు చేయలేదు నాన్న అనగానే నువ్వు నా కూతురువమ్మా, నువ్వు తప్పెందుకు చేస్తావు? నా కూతురు ఎప్పటికీ తప్పు చెయ్యదు, తప్పు చేసే మనిషి నా కూతురు కానే కాదు అంటూ ఇంకా రామరాజు అయితే ఇంకా అమూల్యనైతే హత్తుకుని ఇంకా లోపలికి తీసుకొచ్చేసేసరికి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. మామయ్య గారు అని చెప్పాను. కానీ ఆ రోజు కావాలని అనగాని వద్దు ప్రేమ, నువ్వు నాకు సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు, నా పరువును కాపాడడం కోసమే చెప్పావు. కానీ ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నువ్వు చేసింది కరెక్టే, కానీ ఈరోజు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు అనేసరికి అది మామయ్య గారు అని చెప్పాను. కానీ అదేనమ్మా, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? ఎందుకంటే ఆల్రెడీ ఆ విశ్వగాడితోనే పెళ్ళి జరిగిందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు విశ్వగాడి నుంచి నా కూతురునైతే నా ఇంటికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు అందరి దృష్టిలో విశ్వతో విడిపోయినట్టే కదా అనగానే అవును మామయ్య గారు, విశ్వతో విడిపోయినట్టే ఉంటుంది. అమూల్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము, జరిగిన విషయం అంతా కూడా వాళ్ళకి వివరించి చెప్దాము, అప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు కదా. ఆ రోజు ఆ సిచ్యువేషన్లో వనజ గారు ఉన్న ప్రాబ్లంలో అమూల్య తీసుకునే తొందరపాటు నిర్ణయంతో ఏం చేసుకుంటుందో అన్న భయంతోనే నేను ఎవరికీ ఏమీ చెప్పకుండా అమూల్యకు ఆ నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పటికే శృతి మించిపోయింది, అందుకోసమని చెప్పక తప్పలేదు మామయ్య గారు అంటూ చెప్పేసరికి ఇంకా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. ప్రేమ అనుకుంటూ ధీరజ్ అనగానే నన్ను క్షమించు ప్రేమ, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా చెల్లెలికి అలాంటి సలహా ఇచ్చావా అని తెలియడంతో కోపం వచ్చింది. కానీ నువ్వు సలహా ఇవ్వడం వల్లే మా నాన్న పరువు నిలబడింది అన్న విషయం తెలిసాక నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి ఇంకా ధీరజ్ కూడా ప్రేమను క్షమిస్తాడు. ఇంకా చందు బాధపడుతూ ఉండగా క్షమించండి బావగారు, ఇన్ని రోజులు మీ కాపురం చెడిపోతుందనే మేము ఈ విషయం చెప్పలేదు. కానీ ఇంకా మోసం చేస్తే మీరు తట్టుకోలేరు. మీ మనసు ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. అందుకోసమనే తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు దాచిపెట్టాము, మమ్మల్ని క్షమించండి అంటూ చెప్పేసరికి అయ్యో మీరేం తప్పు చేశారు, నా తలరాత ఎలా ఉంది, నా తలరాత ఎలా ఉంటే ఏమైంది, ఎవరూ తలరాతని మార్చలేరు కదా. అయినా మా నాన్న నా జీవితం బాగుండాలని చూశారు, కానీ ఇలా జరుగుతుందని మా నాన్న మాత్రం అనుకోలేదు కదా అంటూ మాట్లాడేసరికి అవును నిజమే, నన్ను క్షమించరా పెద్దోడా అనగానే అయ్యో నాన్న, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న, మీరు ఏ తప్పు చెయ్యరు నాన్న, తప్పు చేసే వ్యక్తి నా తండ్రి కాదు, నా తండ్రి తప్పు చేసే మనిషి కాదు అంటూ ఇంకా చెప్పడంతో ఇంకా అందరూ కూడా చందుని చూసి బాధపడతారు. నేనేమీ బాధపడడం లేదు, నిజంగా ఇప్పుడు తెలిసినందుకు నా కుటుంబం మొక్కలు కానందుకు చాలా సంతోషపడుతున్నానంటూ చందు చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో వల్లి నిజ స్వరూపం ఇలాగే బయటపడాలని, అమూల్య ఏ తప్పు చేయలేదు, ప్రేమ ఏ తప్పు చేయలేదు అన్న నిజాలు బయటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని